నమస్కారం. డి ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనతో ఉన్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. విజయవాడ సెంట్రల్ నుండి వీణ గుర్తుపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి. ఆయనతో మనం ఇప్పుడు ప్రత్యేక ముఖాముఖి. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థి కదా, మీరు ఏ విధంగా ప్రజల్లోకి ఆ ప్రచారాన్ని సాగిస్తున్నారు? మీరు అసలు ఏ విధంగా ప్రచారాన్ని ఆ జనంలోకి, మీరంటే ఎవరో తెలుసు కానీ ఒక కవిగానే తెలుసు, ఇలాగా రాజకీయంగా కానీ మీరు ఏమేం చేయగలుగుతున్నారు, ఆ జనాల్లోకి వాళ్ళకి ఏ విధంగా అర్థమయ్యేటట్లు మీరు ప్రచారాన్ని సాగిస్తున్నారు? చాలా సంతోషం అమ్మా. ముందుగా విజయవాడ సెంట్రల్ ఓటరు మహాశయులకు నా నమస్కారాలు, నా విజ్ఞప్తి. నేను మీ అందరినీ వచ్చి కలుసుకోవటం అనేది సాధ్యపడలేదు. దానికి కారణం ఏమిటంటే, మాకు 29వ తారీఖు నాడు ఈ వీణ గుర్తు ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కూడా ఈ సమస్య ఉంది, నాకే కాదు. ప్రధాన పార్టీల కంటే వారి గుర్తులు వారికి ఉంటాయమ్మా, వారి జెండాలు వారికి ఉంటాయి. మాకు 25వ తారీఖుతో నామినేషన్లు వేయటం అయింది. 26వ తారీఖు మా నామినేషన్ స్వీకరించామనేది వాళ్ళు చెప్పారు. కానీ మేము అప్పుడే ప్రచారానికి వెళ్ళలేము, మాకు గుర్తు లేదు. ఒక బ్యాలెట్ పేపర్ మీద ఉండే నెంబర్, బాక్స్ మీద ఉండే నెంబర్ లేదు కనుక గుర్తు కావాలి. అది 29వ తారీఖు సాయంత్రం చెప్పారు. 30వ తారీఖు నాడు పొద్దునకి మాకు బ్యాలెట్ నెంబర్ కూడా 19 అని వచ్చింది. ఇప్పుడు కరపత్రాలు ముద్రించి, ఏదో ఆ నెంబర్తో చేయాలి కదా, ఆ గుర్తుతో కరపత్రాలు ఇప్పుడు ముద్రించి, ఇప్పుడు జెండాలు ముద్రించి ఈ 11వ తారీఖు లోపల 2,79,000 మంది ఓటర్లను దాదాపుగా కలుసుకోవాలి 21 వార్డుల్లో. పొద్దున్నే 6 గంటలకు వెడితే వారి అవసరమైనటువంటి పనుల్లో ఉంటారమ్మా. 8 గంటలకు వెడితే వృత్తి ఉద్యోగాలకి, కళాశాలలకి, కాలేజీలకి వెళ్ళే పనుల్లో ఉంటారు యూత్. ఈ పరిస్థితుల్లో అటు యువతి యువకుల్ని కానీ పెద్దవాళ్ళని కానీ పొద్దున పూట కలుసుకునే అవకాశం లేదు, ఎండలు. ఈ పరిస్థితుల్లో మనం ఎండల్లో వెళ్ళినా కూడా వాళ్ళకి ఇబ్బంది. సాయంత్రం 6 అయితే కానీ ఎండలు తగ్గట్లేదు, అప్పుడు 1 గంట కలుసుకోగలుగుతున్నాం. అలా నేను సాధ్యమైనంత వరకు ఇళ్ళకి తిరగలేదు. ఇళ్ళకి తిరిగితే ఒక్కొక్క చోట కూడా కొంచెం నాకు ఇబ్బంది ఉన్నది. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి. నన్ను గుర్తుపెట్టి ఫోటోలు దిగుతామని, అలాగే మా అమ్మాయి పాట పాడుతుంది ఒకటి వినండి అని. దీంతో ఏమవుతుందంటే, నేను అవి వింటూ వెళ్ళటంతో నాకు చాలా ఎక్కువ సమయం ఇదైపోతుంది. అందుకని నేనేంటంటే, వేరే మన వాకింగ్ చేసేటువంటి వాళ్ళు వేరేగా నేను అందరు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి కలుసుకోవడం, చిన్న చిన్న గ్రూప్ మీటింగులు వీటిల్లో కలుసుకుంటూ నేను అలా చేశాను. ఇళ్ళకి వెళ్ళలేదు, పేటల్లో ఇళ్ళకి ప్రత్యేకించి వెళ్ళలేదు. ఇది కూడా నాకు ఈ ఇబ్బంది కారణం. ఎందుకని దీంట్లో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నా పద్యాలు, పాటలు, ప్యారడీలు విన్నారు, ఆనందించారు, అభిమానించారు. టీవీ చర్చల్లో, సాహితీ సభల్లో మీరు నా కవిత్వాన్ని విని అభినందించారు. ఈ రోజున నేను ఈనాటి దుష్ట రాజకీయ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మన భాషా సంస్కృతులను, నైతిక విలువలను నిలబెట్టేందుకు ఒక రాజకీయ వేదిక కావాలి, ఒక రాజకీయ పార్టీ నుండే మన గళాన్ని వినిపించాలి అని నేను మీ ముందుకు వచ్చాను. మన సెంట్రల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా వీణ గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఈ విషయం నేను మిమ్మల్ని వచ్చి కలుసుకోలేదు, కానీ నేను నిలబడుతున్నాను ఈ ఎన్నికల పోటీలో అనేది మీ అందరికీ కూడా పత్రికలు, అలాగే మీడియా మిత్రులు, ఈ టీవీ మాధ్యమం ద్వారా అందరికీ తెలిసింది. నియోజకవర్గంలో ఉండే విద్యావంతులు, మేధావులు, యువతీ యువకులు, నేను తెలిసినటువంటి వారందరికీ కూడా ఈ విషయం తెలిసింది. ప్రచారం అంటే తెలియటం కోసమే కదా, మీకు తెలిసింది. నేను ఒక ప్యారడీ మీకు పంపిస్తే, ఎవరైనా నా ప్యారడీ మీరు నవ్వుకుని 10 మందికి పంపించినట్టుగానే ఈ వార్తని, ఈ విషయం తెలియనటువంటి సన్నిహితులు, బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే వారికి తెలియజేయండి. నా మీద అభిమానం, దానికి ఇలా మీరు కూడా నాకు ప్రచారంగా మీరు నాకు చేసి పెట్టండి. నేను కోరుతున్నది అది. నేను తప్పకుండా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఈ 10 రోజుల్లో చాలా ఎన్నో పనులు చేసుకోవాల్సి ఉంటుంది కనుక స్వతంత్ర అభ్యర్థులకి
పెద్ద పార్టీలకు ఉన్నంత వ్యవస్థ ఉండదు. అటువంటి సందర్భంలో నేను రాలేకపోయాను. మీరు దీన్ని అర్థం చేసుకుని మేధావులు, విద్యావంతులు, సంప్రదాయవాదులు, మార్పు కోరుకునేటువంటి యువతీ యువకులు మీరందరూ కూడా నాకు మద్దతు ఇచ్చి వీణ గుర్తుపైన ఓటు వేసి నాకు విజయం చేకూర్చాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఓకే అండి, రేపటితో అయిపోతున్నాయి కాబట్టి ఈ మధ్యలో ఏంటంటే సహజంగా అందరూ కూడా ఓటికి నోటు, మద్యం పంపిణీలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. మరి మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీ బృందం అక్కడ ఏం చేస్తుందో చెప్పాను కదమ్మా, వాళ్ళకంటే బృందాలుగా ఉంటాయి. నాకు కొద్దిమంది నన్ను అభిమానించేటువంటి వాళ్ళతో నేను నా ప్రచార కార్యక్రమం చేస్తున్నాను. దీంట్లో కూడా నాది ఒక ప్రయోగాత్మకమైనటువంటి స్వభావం. నా కవిత్వంలో అది ఉంటుంది, పాటల్లో, పద్యాల్లో, ప్యారడీల్లో కూడా. అలాగే దీంట్లో రాజకీయాల్లోకి వచ్చి ఈ మూస ధోరణుల్లో, ఈ ఖర్చులు, ఈ మూస విధానాల్లో నేను చేయనమ్మా. ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా నాకు ఫండింగ్ చేసినా కూడా, ఎవరన్నా మీలాంటి వాళ్ళు, అదంతా కూడా దుబారా అన్నమాట. ఎందుకనంటే పూర్వం అంటే గవర్నర్పేటలో సభ జరిగితే కృష్ణలంక వాళ్ళకి తెలియదు, గవర్నర్పేటలో సభ చేస్తే గాంధీనగర్ వాళ్ళకి తెలియదు, అక్కడ సభ జరిగితే సత్యనారాయణపురం వాళ్ళకి తెలియదు. ఇవాళ మనిద్దరం మాట్లాడుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న చంద్రమండలంలో ఉన్న వాళ్ళకు కూడా చెప్పొచ్చమ్మా. మనం ఒకేసారి ఒకే క్షణంలో మనం మాట్లాడుకుని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంత సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత ఈ పిచ్చి ఖర్చు, ఊరేగింపులు, దీనివల్ల ఏమవుతుందనంటే కొంతమందికి పని దొరుకుతుంది, వాళ్ళకి పాపం డబ్బులు వస్తాయి కొంత, అంతేగాని పెద్ద వాహనాల్లో వీళ్ళు వెళ్ళటం వల్ల ప్రచార రథాలని సాయంత్రం పూట పగలు కూడా పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అమ్మా. ట్రాఫిక్ అంతా జామ్ చేసేస్తారు. తర్వాత సాయంత్రము ట్రాఫిక్ జామ్, అసౌకర్యం, ప్రజలకు అసౌకర్యం. ఈ హోరుతో చాలా ప్రజలందరికీ శబ్ద కాలుష్యంతో అసౌకర్యం కలిగించడం తప్ప వాళ్ళకి ఏమీ కూడా దీనివల్ల స్పందన ఉండదు. మీకు నుంచున్నటువంటి అభ్యర్థులు, ఇంతంత ఖర్చు పెట్టే అభ్యర్థులు, వీళ్ళ పేర్లు తెలుసు కదా. వీళ్ళల్లో కొంతమంది ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంకా ఏమిటి వీళ్ళు ఇంతంత ఖర్చు పెట్టి చేయాల్సింది? అక్కర్లా. అసలు ఓటు అనేదంతా నీకు 20 సెకండ్లలో నీకు ఓటీపీ వస్తుంది. నీకు ఓటీపీ వచ్చి ఎన్ని సెకండ్లు ఉంటుంది? ఒక 20 సెకండ్ల నుండి పోతుంది అది, అంతే. జొన్న విత్తుల వీణ గుర్తు పైన ఇక్కడ పోటీ చేస్తున్నాడు స్వతంత్ర అభ్యర్థిగా, అంతే. తెలిసింది కదా, ఇంతే. ఇది తెలియటమే, ఇది హృదయంలో ముద్రపడిన తర్వాత ఈ 10 రోజులు 15 రోజులు కూడా అనవసరమైన హోరు, శబ్ద కాలుష్యం. అది నేను వెయ్యాలి అని అనుకుంటాడు, అది ఒకే ఒక క్షణం, అంటే ఒక నిర్ణయం. తర్వాత వచ్చి ఆ ఎన్నికల బూత్కి వచ్చి అక్కడ అలా ఈవీఎం మీద, వీణ గుర్తు మీద నొక్కుతాడు. అంటే ఒక 2 క్షణాలు, మధ్యలో గంట నడక ఎన్నికలకు వెళ్ళటం ఉంటుంది, అంతే తప్ప దీనికోసం వాళ్ళ నిశ్చయం ఏదో వాళ్ళకు ఉండిపోతుంది. విద్యావంతులు, బుద్ధిమంతులు, మేధావులు, ఒక స్థిరమైన నిర్ణయం ఉన్నవాళ్ళు ఇదే చేస్తారు. వీళ్ళందరినీ కూడా విసిగించటం, సామాన్యుల్ని కూడా ఇంత ఆలోచన వివేకము లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా ఇదంతా హోరు. కనుక ఈ హోరు నేను చేయను. నాకెవరన్నా 1000 కోట్లు తెచ్చిపెట్టి మీరు ప్రచారం చేసుకోండి, చక్కగా మీరు ఎట్టగైనా సరే ఖర్చు పెట్టి అందరినీ కూడా హోరెత్తించి, హడలెత్తించి, మీ పాటలు పద్యాలతో ఇంకా మీరు ప్రచారం చేసి మీరు గెలవాలి అని నా మీద అభిమానంతో ఎవరన్నా వచ్చినా కూడా నేను ఆ పని చేయను, అది అక్కర్లా. ఎందుకనంటే ఇవన్నీ కూడా చిన్న విషయాలు. ఓటు వేయటం పెద్ద విషయం. వాళ్ళ హృదయం కదిలి ఈయన మంచివాడు, ఈయన నీతిమంతుడు, ఈయన యోగ్యుడు, ఈయనకి మనం మద్దతు ఇవ్వాలి అని అనుకోవటం అది వాళ్ళ మనస్సుకు సంబంధించింది. దానికోసం ఇంత హోరెత్తిస్తే మాత్రం జరగదు. ఊరినే ఇదేంటంటే వాళ్ళ బల ప్రదర్శన. ఇంతకు ముందు చేసింది ఏమీ లేదు, అది చెప్పలేరు. ఇంతకు ముందు చేసింది చెబితే వాళ్ళకి ఓటేయరు. వాళ్ళకి అసలు ఇంతకుముందు వాళ్ళు చేసింది ప్రజలకు గుర్తున్నా కూడా ఓటేయరు. అటువంటి పరిస్థితుల్లో అనవసరంగా ప్రజలందరూ మా వైపే ఉన్నారని చెప్పి ఈ హోరెత్తిస్తూ ఈ ఊరేగింపులు ఇంతంత ప్రచారం హడావిడి చేస్తున్నారు. నేను అది చేయలేదమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీరు కవి, సాహిత్యం, ఇట్లాంటి పేరడీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మరి ఆ కవికి రాజకీయ జ్ఞానం ఎంతవరకు ఉందంటారు? రాజకీయ జ్ఞానం నాకు ఉన్నదిగా, ఆ రాజకీయమైన అవగాహన ఉన్నది కనుకనే నేను ఇవన్నీ రాయగలిగా. ఇన్ని పేరడీలు,
పార్టీలు మారటాల మీద కానీ రకరకాల అనేక వాగ్దానాలు, ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం కానీ వీటన్నిటి మీద రాశానంటే రాజకీయమైన అవగాహన ఉన్నది. స్పష్టమైన అవగాహనతోనే నేను పార్టీ కూడా పెట్టాను, దానికి రిజిస్ట్రేషన్ రాలా. అందుకని ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా స్పష్టమైన అవగాహనతో దిగుతున్నా. స్పష్టమైన అవగాహనతో చెబుతున్నాను ఇవాళ ఈ ఊరేగింపులకి, ఈ ఖర్చులకి ఇదంతా కూడా దండగా, దుబారా. ఎన్నికల కమిషన్ చెప్పిన 40 లక్షల పరిధిలో వీళ్ళు ఇవన్నీ కూడా చెయ్యలేరు. ఇదంతా కూడా ట్రాష్ అండ్ బ్రెయిన్ వాష్ అంతే. వాళ్ళకి వాళ్ళు మభ్య పెట్టుకుంటూ మనం బాగా ప్రచారం చేసాం అని ఎవరికి వాళ్ళు అనుకోవటం. ఆ డబ్బులు అందిన వాళ్ళు, ఆ ఖర్చు చూసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా బాగా జరిగింది. వాళ్ళకి లేదు కనుక ప్రచారం మీకు బాగా జరిగింది అనుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇదంతా కూడా సరైనటువంటి రాజకీయమైనటువంటి వ్యవహార శైలి కాదు. ఇది పాతకాలపు చింతకాయ పచ్చడి అంటారే, ఇది చింతకాయ తొక్కు. ఊరేగింపు ఎక్కడెక్కడెక్కడో చేసి అది వాళ్ళని చెప్పి అదే మాట వాళ్ళకి తలకాయ నొప్పి తెప్పిస్తున్నారు వీళ్ళు. పూర్వకాలం అంటే అక్కడ ఆ పేటలో అలా ఒకసారి అలా చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళకి ముద్ర పడుతుంది, వెళ్ళేవాళ్ళు. ఇవాళ అదే ధోరణి అనుసరించడం అనేది వాళ్ళకి తెలియనితనం, వాళ్ళు బల ప్రదర్శన, అది వాళ్ళు అవతల వాడిని భయపెడదామనేటువంటి ప్రదర్శన, వాళ్ళు భయపడుతున్నటువంటి వాళ్ళ భయ ప్రదర్శన. అలాగే నువ్వు ఇందాక ఒకటి అడిగావమ్మా, మీరు మద్యము డబ్బులు ఏమన్నా ఇస్తారా మీ బృందాలని. నేను మద్యము డబ్బు ఇవ్వను. అవి తీసుకుని ఓటేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని వెళ్ళి నేను అడగను. నేను వాళ్ళని ఓటు వేయమని అడగను. నేను ఎవరి మీద ఆధారపడ్డానంటే ఈ రాజకీయాల్లో ఒక 20-25% ఓట్లు వేయటం లేదమ్మా. నిన్న కూడా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు నిన్న కూడా మేధావులతో. అంటే అందరూ బాధపడుతున్నారు మేధావులు, సమాజంలో ఎవరు ఓటు వేయటం లేదు, రావట్లేదు. ఎందుకనంటే మంచి పార్టీ లేదు, అది కూడా ప్రధానమైన కారణం. మంచి ఓటరు నువ్వు వచ్చి ఓటేయి, అది నీ మంచి అంటున్నాను తప్ప అభ్యర్థి నువ్వు మంచిగా ఉండు అని అంటల్లా. ఓటర్కి చైతన్యం రావాలి, వచ్చి ఓటేయాలని అంటున్నాం కానీ మంచివాడికి చైతన్యం వచ్చి నిలబడాలి, మంచివాడికి ఓటేయాలని అంటల్లా మనం. మంచి అభ్యర్థులు నుంచుంటే తప్పకుండా 20% మంది వస్తారు. ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళల్లో కూడా నీతిపరులు, నిజాయితీ పరులు స్పష్టంగా తెలుస్తూ మనకు అక్కడ నుంచున్నప్పుడు మనం వీళ్ళకి వేయకూడదు అని వాళ్ళల్లోంచి కూడా కొంతమంది కదిలి నిజాయితీగా వీళ్ళకి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. నేను ఆధారపడింది డబ్బులు తీసుకుని ఓట్లేసేవాళ్ళు, అలాగే కేవలం తీవ్రమైనటువంటి ద్వేషంతో ఒక పార్టీ మీద ఈ పార్టీలో ఉండిపోవటం, ఆ పార్టీలో ఎవడో తనకు తెలిసిన వాడు బాగా అక్కడ బలమైన నాయకుడు అవడంతో అసూయతో ఈ పార్టీలో ఉండటం, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయటం, ఇటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు ఆ పార్టీలోంచి బయటికి రారు. వాళ్ళకే ఓట్లు వేస్తారు. నాకు వాళ్ళ ఓట్లు కూడా అక్కర్లేదు. ఇది ఈ సమాజంలో ఉండేటువంటి దుర్మార్గాన్ని ఎదిరించేందుకు నీతిపరుడు, నిజాయితీపరుడు, దృఢమైన వైఖరి గలవాడు కావాలని అందరూ అనుకుంటారు. అటువంటి వాడు వచ్చాడు అనుకుంటే మీరు ఓటేయమంటున్నారు. దీనికి విద్యావంతులు, మేధావులు, కొత్తదనాన్ని కోరుకునేటువంటి యువతీ యువకులు, ఎందుకంటే యువతీ యువకులకి 18 ఏళ్ళకి ఓటు వచ్చింది. మీ మొదటి ఓటునే మోసగాళ్ళకి వేయకండి. మీ మొదటి ఓటు మోసగాళ్ళకి వేయకండి. మీ గురించి, సమాజం గురించి ఆలోచించి మీ భవిష్యత్తుకి అద్భుతమైనటువంటి ఆలోచనలు చేసి మేధావుల నుండి ఆలోచనలు అందిపుచ్చుకుని దానికోసం నిలబడి మీకు ఏదైనా చేయాలనుకునే వాడికి చేయండి. ఇంతకుముందు ఓటర్లందరూ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో మీరు గెలిపించిన వారు అసెంబ్లీకి వెళ్ళి ఎంత మధురంగా మాట్లాడారు, మీ నియోజకవర్గంలో ఎన్ని ఘనకార్యాలు చేశారు, అవన్నీ ఒకసారి మీరు విశ్లేషించుకోండి, మాట్లాడుకోండి. ఆ అమృత మధురమైనటువంటి ఆ అసెంబ్లీలో ప్రసంగాలు, వారు చేసిన నియోజకవర్గంలో చేసిన ఘనకార్యాల వల్ల లాభపడిన వారందరూ కూడా చర్చించుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇది నేను చెప్పేది. ఎందుకనంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిశాచాల్లాంటి వాళ్ళని అధికార పీఠాల మీద కూర్చోబెట్టకండి. దుర్మార్గులకి మీ ఓటుతో 1000 లక్షంతలు బలం వచ్చేటట్టుగా చేయకండి. కులము, మతము కూడా చూడద్దు. మంచివాడా ఓటు వేయండి. మీ హృదయం చెబుతున్నదా వేయండి. రాజకీయ నాయకులు మన్నేం మర్డర్ చేయరు, కానీ
మన అంతరాత్మని మనమే మర్డర్ చేసుకునేలా చేస్తారు. అందుకు కులం పిచ్చి రేపుతారు. మన కులం, డబ్బు, ద్వేషం అవతలివాడి పట్ల. కనుక మన అంతరాత్మని మనమే మర్డర్ చేసుకునేటువంటి పరిస్థితికి రాకూడదు. దేంట్లోనూ ఏ బంధంలోనూ చిక్కుకోకూడదు. కులబంధం, ధనబంధం వీటిల్లో చిక్కుకోకుండా 5 సంవత్సరాలు మన నుదుట మనం రాసుకునేటువంటి విధి లిఖితమే ఈ ఓటు. కనుక ఈ ఓటు దుర్మార్గాన్ని చీల్చే జ్వాలా నరసింహుడి పంజా. ఈ ఈవీఎంకి వెళ్ళి ఇలా వేలుతో అలా ఒక్క నొక్కు నొక్కుతున్నారు దాన్ని, ఆ గుర్తుని. అది ఏమిటో తెలుసా? ఆ నొక్కటం అది వామనుడి పాదం. అది ఒక్కసారి దుర్మార్గాన్ని పాతాళానికి తొక్కేలాగా చేసే శక్తి మీకున్నది. ఈ దేశ భవిష్యత్ అంతా కూడా తెలియని వాళ్ళకి ఎలాగో తెలియదు. వాళ్ళు సారా తాగటం పాపం డబ్బుల కోసమో ఏదో వాళ్ళు ఆశపడుతున్నారు, వాళ్ళకి తెలియదు. మరి తెలిసిన వాళ్ళు కులాభిమానం, రకరకాల అవసరాలు, కారణాల్లో వీళ్ళు దీంట్లో చిక్కుకున్నారు. వాడికి తెలియకుండా అజ్ఞానంలో చిక్కుకుంటే జ్ఞానులు, తెలివిగల వాళ్ళు, విద్యావేత్తలు వీళ్ళందరూ కూడా నీతిపరులు, నిజాయితీపరులు, కష్టపడి సంపాదించమ్మా డబ్బు దానం చేస్తారు, ధర్మం కోసం నిలబడతారు విడిగా. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఆ కులం పిచ్చి వదలదు, ఆ రకమైన వర్గం పిచ్చి వదలదు. దానివల్ల చాలా నష్టపోతున్నది జాతి. మీరందరూ నిజాయితీపరులందరూ వచ్చి ఓటేయండి అని అంటారు. నువ్వు కాదా నిజాయితీపరుడివి? ఎంతంత మంచి పనులు చేస్తారు సమాజంలో, కానీ ఎన్నో గుప్తదానాలు చేస్తారు. కానీ గుప్తంగా వేసే ఓటుని మాత్రం దుర్మార్గుడు, మనవాడైనా సరే దుర్మార్గుడు, పనికి మాలిన వాడైనా సరే మనవాడిని ఎన్నుకుంటారు. దీనివల్లే దేశం నాశనం అయిపోతుంది. కనుక ఒక ధర్మం కోసం నిలబడతాడు, నిజాయితీగా ఉంటాడు, సమాజానికి తాను ఇంతవరకు తాను చేసే రంగంలో మంచి చేశాడు అనేవాడిని ఎన్నుకోండి. ఎక్కడైనా సరే మీరు దీన్ని గనక దాటారు అని అంటే విద్యావేత్తలు, మేధావులు, నీతిపరులు, కష్టపడి సంపాదన చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఈ దేశానికి అన్యాయం చేసిన వారు అవుతారు. ఇదమ్మనే చెప్పేది. ఇప్పుడు మన ఉన్నారు కదా అభ్యర్థులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెనక నడుస్తూ ఉన్నారు, కార్యకర్తలు ఇంకా మిగతా తదితరులందరూ కూడా. మరి మీకు మీ గెలుపును కాంక్షిస్తూ మీతో పాటు ఎవరు నడుస్తున్నారు? నా గెలుపుని మా ఇంట్లో అందరూ కాంక్షిస్తారు, నా బంధుమిత్రులు అందరూ కాంక్షిస్తారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా స్వతంత్రంగా ఉంటుంది, అది మహోన్నతంగా ఉంటుంది, పరమాద్భుతమైన విజయం పొందుతుంది అనేది నేను చెప్పలేను. కానీ తప్పకుండా మహోన్నతులు, మహానుభావులు ఆశీర్వదించేటట్టుగా, అండదండలు ఇచ్చేటట్టుగా, నేను నడిచేటువంటి ఆ మార్గంలో నాకు విజయం కలగాలని ఆశీర్వదించేటట్టుగా మాత్రం ఉంటాయి అవి. అంత దృఢంగా నా వైఖరి ఉంటుంది, నా భావజాలం కూడా ఉంటుంది. అందరూ పెద్దలు, మేధావులు, జ్ఞానులు, విద్యావేత్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నాకు అండగా నిలబడేలా ఉంటుంది. అలాగే నిలబడి ఈ రోజున పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు నా విజయాన్ని ఆకాంక్షిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని ఓటర్లకు ఆయన సూచనలు చేశారు. అలాగే గొప్ప కవి, సినీ కవి, నాకు ఆత్మీయులు భువనచంద్ర గారు ఆయన బయట ఇచ్చారు. అలాగే శ్రీలక్ష్మి గారు, ఆవిడతో నాకు పెద్దగా అసలు ఏమీ పరిచయం కూడా లేదు. ఎప్పుడో జంజాల గారి సినిమాలప్పుడు ఏదో షూటింగ్లో కలుసుకున్నాం అంతే. ఆవిడ నేను నుంచున్నానని చెప్పి నా టీవీల్లో వాటిలో నా కార్యక్రమాలు చూసి ఆవిడ అభిమానించి ఇటువంటి మంచి వ్యక్తి ఎన్నికలో విజయం పొందాలని ఆవిడ నాకు ప్రచారం చేశారు. అలాగే ఎంవీఆర్ శాస్త్రి గారని ఆయన చాలా మహాశక్తివంతమైనటువంటి సంపాదకులు, గొప్ప సంపాదకుడు. ఆయన రచన అంటే ఇక అది లావాతో రాసినట్టు ఉంటుంది, సిరాతో కాదు. అటువంటి ఆయన నా విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన చేశారు. ఐవైఆర్ కృష్ణరావు గారు ఇంత క్రితం ఈ రాష్ట్రానికి మాజీ ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి అగ్నిహోత్రుల్లా నిలబడినటువంటి గొప్ప అధికారి ఆయన నాలాంటి వాడిని గెలిపించమని చెప్పి ఓటర్లకు సూచన చేశారు. ఇదంతా కూడా ఆ అమ్మవారి అనుగ్రహంగా నేను భావిస్తానమ్మా.
ఓకే సార్. ఇప్పుడైతే మా సెంట్రల్ అభ్యర్థిగా మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. సెంట్రల్లో వీణ గుర్తుపై పోటీ చేస్తున్నారు. మా ఛానల్ తరపున మీ సెంట్రల్ వాళ్ళకి ఓటర్లకి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారుగా? చాలా సంతోషం అమ్మా. ఒక్కటే, తెలియని వాళ్ళకి మనం ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేము. డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ అసహాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళని తేలిగ్గా నచ్చజెప్పేసి మభ్యపెట్టేసి ఓట్లు వేయించుకుంటారు. తెలిసినటువంటి వాళ్ళు, నీతిపరులు, నిజాయితీగా ఉండి మీ రంగంలో చుట్టుపక్కల వాళ్ళతో మంచివాడు అనిపించుకుంటూ, పెద్ద మనిషి అనిపించుకుంటూ, విద్యావేత్తలై ఉండి, విజ్ఞానులై ఉండి, మీరు ఏ రకమైనటువంటి ప్రలోభానికి లొంగకుండా, ఒకవేళ ఎవరన్నా సరే వచ్చి మిమ్మల్ని మద్దతు ఇమ్మన్నా సరే, ఎందుకనంటే దుర్మార్గుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ నువ్వు నాకు సహాయం చేయాలన్నాడు. అంతకుముందే రాయబారం చేసినప్పుడు కృష్ణుడిని సంపాదన చూశాడు. యుద్ధం తప్పదన్నప్పుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు నాకు సహాయం చేయాలన్నాడు. ఇట్లాంటి దుర్మార్గులు వచ్చి మిమ్మల్ని, మీకు తెలియకుండా నీతిపరులుగా ఉన్న మిమ్మల్నే ఈ సమాజానికి శకునిలాగా, మిమ్మల్నే శల్యుడిలాగా, మిమ్మల్నే సంప్రదాయానికి అడ్డుపడే సైంధవుడులాగా మార్చేసేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దృఢమైన వైఖరితో, ధర్మ దృష్టితో ఉండి, ధర్మం అనేటువంటి కోణంలోంచి ఈ అభ్యర్థుల్ని పరిశీలించండి. ఇంతకు ముందు చేసినటువంటి అభ్యర్థులు ఏం చేశారు, అసెంబ్లీకి వెళితే ఏం చేశారు, పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళి ఏం చేశారు, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దెబ్బకి దేవాలయాల్లో దేవుళ్ళే దడుచుకున్నారు, దేవుళ్ళకే గ్రహణం పట్టించారు, తెలుగు తల్లి తెరమరుగైపోయింది, రాష్ట్రం అంతా తెలుసు. కనుక మీకు తెలియనటువంటి విషయం కాదు ఇది. కనుక ధర్మం ఒక్కటే ప్రధానం. మీరు ఎవడో వచ్చి ఏదో చేయాలని అనుకుంటారు. ఉన్నవాళ్లల్లో పోటీ చేసే వాళ్ళల్లో స్వతంత్ర అభ్యర్థులందరినీ చూడండి, మిగతా అభ్యర్థులందరినీ చూడండి, ఇంతకుముందు పోటీ చేసిన వారిని. మీరు నిర్ణయం తీసుకోండి. మన అంతరాత్మని మనతో మర్డర్ చేయించి మభ్యపెట్టేటువంటి మాటలు వినకండి. ధర్మం మాత్రమే ఒక ఆధారంగా, ధర్మం మాత్రమే ప్రమాణంగా మీరు ముందుకు వెళ్ళండి. యోగ్యుణ్ణి అనుకుంటే ఉన్నవాళ్లలో నాకు మీ ఓటు వేసి విజయాన్ని కలిగించండి. నమస్కారం. మొట్టమొదటిది ధనబలం, అంగబలం, కులబలం, కుటుంబ బలంతో రాజకీయం చేస్తాం, గెలుస్తామనుకునే వాళ్లను ఓడించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉన్నది. ఎందుకంటే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఈ నాలుగుకి తావులేదు. దురదృష్టం ఏంటంటే వచ్చే ప్రతి అభ్యర్థి దేంట్లోనో ఒక దాంట్లో ఐడెంటిఫై అయిన టైప్లోనే వస్తున్నారు. అటువంటివి ఏవీ లేకుండా ఈరోజు ఎన్నికల్లో నిలబడి పోటీ ఇస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి, విజయవాడ సెంట్రల్లో జొన్నావిత్తుల గారు. అట్లీస్ట్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది ఇర్రెలవెంట్. ఎవరు గెలిచినా కానీ పెద్ద పురిగేది ఏమీ లేదు ఈ రోజున్న పరిస్థితుల్లో. ఈ ఇద్దరికి మాత్రం ఓటర్లు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది తప్పకుండా అది ఒక బాధ్యత కింద చేయాలి. హిందూపురంలో ఉన్నటువంటి ఓటర్లు పరిపూర్ణానంద స్వామి గారికి ఓటేయటం ద్వారా వారసత్వం, కుటుంబం, కులం, అర్థం, అంగబలాలకు అర్థం లేదు అని చెప్పగలరు. అదొక ఆపర్చునిటీ వాళ్ళకు. కాబట్టి నా అపీలు హిందూపురంలో ఉన్నటువంటి ఓటర్లందరూ వాళ్ళ విచక్షణను ఉపయోగించి పరిపూర్ణానంద స్వామి గారికి తప్పకుండా ఓటేయాలి. సిమిలర్లీ జొన్నావిత్తుల గారు ఒక ఆశయంతో పెట్టాడు. 40 లక్షలు ఐ థింక్ ది పర్మిటెడ్ లిమిట్, అంతవరకే నేను ఖర్చు పెట్టుకోగలను, దాంతోనే నేను చేస్తాను. మిగిలిన వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు ఎవరైనా దానికి కన్ఫైన్ అయ్యి చేయగలరా, రెడీయా? అంత ట్రాన్స్పరెంట్గా కమిటెడ్గా వచ్చేటటువంటి వాళ్ళు మనకి ఈ రోజుల్లో ఎవరు లేరు. ఒకళ్ళు ఇద్దరు నిలబడితే వాళ్ళ ద్వారా మొత్తం ఎలక్టరల్ సిస్టమ్కి ఒక మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉన్నది. కాబట్టి విజయవాడ సెంట్రల్ ఓటర్లకు నా విజ్ఞప్తి, జొన్నావిత్తుల గారికి ఓటేయండి.
హిందూపురం ఓటర్లకు నా విజ్ఞప్తి, పరిపూర్ణానంద స్వామి గారికి ఓటు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా వీణ గుర్తుపైన ఒక కవి, దార్శనికుడు, ధర్మం కోసం పరితపించే ఒక ధర్మ హృదయుడు, ఒక యోగి లాంటి వ్యక్తి, దేన్ని ఆశించకుండా ఆయన ఈరోజు ప్రజాక్షేత్రంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఈవీఎంలో 19వ నెంబరు గుర్తుపై, వీణ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే విజయవాడ సెంట్రల్ని భారతదేశానికి సెంట్రల్గా చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కవి మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారిని మీరు పూర్తిగా సమాజానికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి దిగజారింది అనంటే, శాసనసభల్లో నీ భార్య వీడితో పోయిందని ఒకళ్ళు, నీ భార్య వాడితో పోయిందని ఒకళ్ళు. ఆ రోజు మహాభారతంలో కౌరవుల యొక్క సభలో, నిండు సభలో ద్రౌపదిని కూర్చోబెట్టి నిలబెట్టి చీర లాగుతుంటే కలిగిన దుఃఖం కంటే ఇంకా వీళ్ళు స్త్రీ జాతిని ఇప్పటికీ కించపరిచి, అవమానపరిచి ద్రోహం చేస్తున్నారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడైతే ఒక స్త్రీ జాతి గౌరవింపబడుతుందో, ఎక్కడైతే ఒక స్త్రీ ఆదరింపబడుతుందో, మన్నింపబడుతుందో అక్కడే దేవతలు ఉంటారు అనేటువంటిది. అందుకనే అసలు మనకు దేవతలందరికీ దేవత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటిది అమ్మవారు, ఆదిపరాశక్తి అంటాం. ఆ స్త్రీ స్వరూపాన్ని అసెంబ్లీలో మధ్యలో అందరిలా మాట్లాడుకోవడం వినలేని ఘోరమైన పద్ధతి, దిగజారుడు పద్ధతి. ఈ మర్యాదలు నేర్పాలన్నా, సభా మర్యాదలు చెప్పాలన్నా, మళ్ళీ తిరిగి మన సంస్కృతిని తీసుకురావాలన్నా, ఆంధ్రులంటే అందరికీ హేళన కాకుండా నిలబడాలన్నా, దేశం చూసేలాగా గర్వపడేలాగా నిలబెట్టుకోవాలన్నా స్వతంత్ర అభ్యర్థుల్ని ఈసారి గెలిపించండి. వీళ్ళ బలంతో నాయకులకి బుద్ధి చెప్పేటువంటి రోజు రావాలి. దానికి ఓటర్లందరూ కూడా గట్టిగా నిలబడండి. ఏ రోజైనా ఏ అంశానికైనా ఆయన తెగించి నిలబడ్డటువంటి ఒక కవి, సినీ గేయ రచయిత. అలాగనే పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో, ఆ ఉపపురాణాల్లో మన యొక్క సంస్కృతిలో అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వ్యక్తి, ఎవరికి ద్రోహం చెయ్యని వ్యక్తి, ఎవరిని హింసించని వ్యక్తి, ఏది ఆశించని వ్యక్తి, మన వ్యక్తి, మన మంచి వ్యక్తి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వీణ గుర్తుకు ఓటేసి ఆయన్ని గెలిపించండి. విజయవాడ సెంట్రల్ని దేశంలో ఒక సెంటర్గా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాక్పటిమ ఉంది. అన్నిటికీ మించి ఆయనలో దైవానుగ్రహం ఉంది. ఖచ్చితంగా మీ అందరికీ మేలు చేస్తారని విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని ఒక కవిగా, ఒక మహానుభావుడిగా మీరందరూ నిలబెట్టుకోండి. మీరందరూ భరతమాతకు సేవలు అందించండి. మీ ఓటుని మనకు వేసే రూపాయి 10 పైసలు ముష్టికి అమ్ముకోవద్దు. మీరు అడుకోవచ్చు రూపాయి 10 పైసలు ఏంటని. 2000 రూపాయలు ఓటుకిస్తే గుర్తుపెట్టుకోండి, ఏడాదికి సంవత్సరానికి 400 అవుతుంది. 4 5 20. కాబట్టి 400 చొప్పున 5 ఏళ్లకి విభజించుకుంటే 2000 అవుతుంది. ఒక సంవత్సరానికి 400 అంటే అర్థం చేసుకోండి, రోజుకి రూపాయి 10 పైసలు మన మొహాన ముష్టి వేసినట్టు. అంటే రూపాయి 10 పైసలు మన మొహాన ముష్టి కొట్టి మన ఓటుని కొల్లగొట్టి వాళ్ళు మహారాజుల్లాగా తిరుగుతారు. ఎందుకు డబ్బులు ఇవ్వాలి సేవ చేయడానికి? నేను ఎవరో సేవ చేయడానికి మీ ఇంటికి వస్తామంటే మేము డబ్బులు ఇచ్చి సేవ చేయాలా? ఎదురుగా కాదు కదా. ఆ సేవకి విలువ గుర్తించండి. కాబట్టి తప్పకుండా ఇలాంటి వ్యక్తుల్ని, స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న సంస్కారం, వాళ్ళ పట్ల ఉన్న సంప్రదాయము, వాళ్ళ వెనక ఉన్న ధర్మము, వాళ్ళ వెనక ఉన్న నీతి, వాళ్ళ వెనక ఉన్న నిజాయితీ, వాళ్ళ వెనక ఉన్న కట్టుబాటు, వాళ్ళ వెనక ఉన్న నిష్టని గమనించండి. అది చూసి ఓటు వేయండి. ఈనాడు జరిగే మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనకు స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డటువంటి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన్ని గెలిపించండి. ఆ తర్వాత విజయవాడకు మలుపు రామలింగేశ్వరరావు గెలుపు. ఖచ్చితంగా మన కవిగారి గెలుపు విజయవాడకు మలుపు. భారత్ మాతాకి జై. వందే మాతరం. వీణ గుర్తుకే మన ఓటు. 19వ నెంబరు అంకెపై వీణ గుర్తుపై ఓటేసి గెలిపించండి.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఓటర్లందరికీ, ప్రజలందరికీ, సభ్యులందరికీ, సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. నా పేరు భువనచంద్ర. 18 సంవత్సరాలు మిలిటరీలో పనిచేశాను. 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో పాల్గొన్నాను. ఇప్పటి వరకు నేను ఏ ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ నేను పాలు పంచుకోలేదు. మొట్టమొదటిసారి మీ ఎదుటికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, తెలుగు జాతిని, తెలుగు భాషని అమితంగా ప్రేమించే ఒక ముక్కుసూటి మనిషి, నిర్భయస్తుడు, అత్యంత సంస్కారి, గొప్ప వక్త, ఉభయ భాషా ప్రవీణ. ఎంత చక్కని భాషో అంత చక్కని ప్రవర్తన. అతని నిజాయితీనే అతని ధైర్యం. అటువంటి వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ఓటు ఎందుకు వేయాలి అనేది మాత్రం నేను చెప్తా. ఆయనకి వెనకాల ఏ బలాలు లేవు, ఒక్కటే బలం ఉంది, మనోబలం ఉంది. ఒక తప్పు జరిగితే దాన్ని ధైర్యంగా ఎదిరించేటటువంటి శక్తి ఉంది. నాకేమైపోయినా పర్వాలేదు, నా ఎదుర్కొండా తప్పు కనుక జరిగినట్లయితే నేను దాన్ని ఎదిరించి తీరతాను, అన్యాయాన్ని ఎదిరించి తీరతాను అనే మనోబలం ఉంది ఆయన దగ్గర. ధనబలం, గుణబలం ఇవన్నీ పక్కన పెడితే మనోబలం ఉంది. 100కి 100 పాళ్ళు నేను చెప్పగలను. గత 38 సంవత్సరాల నుంచి వారు సినిమాల్లో ఉన్నారు. సినిమాల్లో ఉన్న ముక్కుసూటిగా ఉన్నారు, ధర్మంగా ఉన్నారు, నిజాయితీతో ఉన్నారు. అందు గురించి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక నిజాయితీ పరుల్ని, ఒక సామాన్యుల్లో సామాన్యుడైనటువంటి వాడిని, ఆలోచనలో నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాడిని, స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని మనం గనక శాసనసభకి పంపగలిగితే అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి లాభిస్తుందని నేను చెప్పగలను. దయచేసి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని మనం ఆదరిద్దాం. మనకు ఉండేటటువంటి అన్ని మొహమాటాలని పక్కన పెడదాం. మన తెలుగు జాతి, మన భాష మీద ఒక్కసారి మనం దృష్టి పెట్టి ఎవరిని మనం గెలిపించినట్లయితే మన జాతికి, మన భాషకి, మన పౌరుషానికి, మన యొక్క సంస్కృతి సంపదకి రక్షణ ఉంటుందో వారిని గెలిపించాలి. ఆ వరుసలో మొట్టమొదట వచ్చే వ్యక్తి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 19వ నెంబరు వీణ గుర్తు పోటీ చేస్తున్నది శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఇది నా విన్నపం, నా ప్రార్థన. ఒక సాటి రచయితగా విజయవాడ నాకు చాలా ఇష్టమైనటువంటిది. నేను పుట్టింది కృష్ణా జిల్లాలోనే. జిల్లావాసిగా ఇంకా గట్టిగా చెప్పినట్లయితే ఒక మాజీ సైనికుడిగా ఇది నా విన్నపం. మీకందరికీ ఇది నా ప్రార్థన. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. ప్రజా జీవితంలో ప్రమాణాలు, రాజకీయ విలువలు సర్వభ్రష్టమై కనీస సంస్కారం లేని వాళ్ళు, నీచులు, నికృష్టులు సైతం రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ నీచమైన దుర్భాషలతో
అసహ్యకరమైన ఆరోపణలతో ఎన్నికల రంగం రాక్షస రణరంగాన్ని తలపిస్తున్న సమయంలో ఇద్దరు పండితులు విద్వాంసులు ఎన్నికల రంగంలో నిలబడ్డారు అన్న వార్త చాలా ఆనందాన్ని కలగజేసింది. వారు సుప్రసిద్ధ గేయకవి, ధర్మం కోసం నిలబడి ధర్మ సంరక్షణ కోసం ఎంతటి వారితోనైనా తలబడటానికి వెనుతీయనటువంటి తెలుగు భాషకు ప్రాణం ఇస్తూ తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసినటువంటి సుప్రసిద్ధ గేయకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటం విశేషం. ఈ సరస్వతీ పుత్రుడికి వీణ గుర్తు రావడం బహు సముచితం. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గంలో. ఈ ఇద్దరు జగమెరిగిన పండితులు, ఉత్తములు, యోగ్యులు. వారు కనుక అడుగు పెడితే శాసనసభకే కొత్త శోభ చేకూరగలదు. ఇటువంటి గుణవంతులను గెలిపించుకోవటం సభ్య సమాజం బాధ్యత. కేవలం డబ్బులు, డబ్బు సంచులు, ధన ప్రభావాలు, కుల మతాల అంశాలే కాకుండా ప్రజా జీవితంలో ఉత్తమ విలువలని, ప్రమాణాలను నిలబెట్టేందుకు దోహదం చేసేటువంటి ఇటువంటి ఉత్తములను గెలిపించటానికి ఆయా నియోజకవర్గాల్లోని సహృదయులందరూ ఇది తమ సొంత పనిగా భావించి సర్వ సహాయాలు చేసి సర్వశక్తులు ఒడ్డి ఈ ఇద్దరి విజయానికి కృషి చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలక్ష్మి. మంచి వ్యక్తి, తెలుగు భాష సంస్కృతికి ఎనలేని సేవ చేస్తున్న సినీ వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కావున వారి ఎన్నికల గుర్తు వీణ. ఈ గుర్తుపై తమ పవిత్రమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. బ్యాలెట్ పేపర్ నెంబరు 19. మనం వీణ గుర్తుపై ఓటు వేసి ధర్మాన్ని గెలిపించుకుందాం. నియోజకవర్గంలో ఉన్న అవినీతి రాజకీయ దయ్యాన్ని తరిమి కొడదాం.